హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియో చేసేటప్పటికి మన విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి గుళ్ళో అన్నమాట. దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఈ నెల 22వ తారీఖు సెప్టెంబర్ 2025 నుండి అక్టోబర్ 2, 2025 వరకు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఎప్పుడు దేవీ నవరాత్రులు అంటే 9 రోజులు మాత్రమే ఉంటాయి, 9 లేక 10 రోజులు. కానీ ఈసారి దేవీ నవరాత్రులు అండి 11 రోజులు. ఏంటి ఎప్పుడు 9 లేక 10 రోజులు కదా, ఈసారి ఏంటి 11 రోజులు వచ్చాయి అని అనుకుంటున్నారా? అదేంటో అనేది మన వీడియోలో చూద్దాం. మొదటి రోజు అన్నమాట శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ 22వ తారీఖు 9, 2025 సోమవారము శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకి కనిపిస్తారు. అలాగే రెండవ రోజు వచ్చేటప్పటికి శ్రీ గాయత్రీదేవి అలంకరణ, ఇది 23/9/2025 మంగళవారం అన్నమాట అండి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అవుతాయి అనమాట. ఇంకా మూడో రోజు వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవి అలంకరణం 24/9/2025 బుధవారము అన్నపూర్ణాదేవి అలంకరణలో మనకి విజయవాడలో అమ్మవారి గుళ్ళ అనమాట అలంకరణ జరుగుతుందండి. అలాగే స్పెషల్ ఏంటి అని అనుకున్నాం కదండి, ఇదేనండి మన అమ్మవారి గుళ్ళో శ్రీ కాత్యాయని దేవి అలంకరణ అనమాట. ఇది ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. అది ఎప్పుడంటే 8-9 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ అలంకరణ వస్తుంది. అది కూడా ఏంటంటే తిథులు మార్పు మూలంగా ఈ కాత్యాయని అలంకరణ అనేది వస్తుందండి. ఈ కాత్యాయని అలంకరణ కూడా చాలా స్పెషల్ అనమాట. ఈసారి అమ్మవారిని ఈ అవతారంలో కూడా మనకి దర్శనం ఇస్తారు కాత్యాయని అలంకరణలో. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ అనమాట, లక్ష్మీదేవి యొక్క స్వరూపంలో. తర్వాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ, అది ఎప్పుడంటే 27/9/2025 శనివారం నాడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ అనేది జరుగుతుంది. అలాగే మళ్ళా శ్రీ మహాచండీదేవి 28/9/2025 ఆదివారం అనమాట. అలాగే తర్వాత రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణ 29/9/2025. ఈసారి సరస్వతి దేవి అలంకరణ అనేది సోమవారం వచ్చింది. అలాగే మన విజయవాడలో కనకదుర్గమ్మ వారి గుడి అంటే చెప్పేదే ఉంది. ఇంకా దుర్గాష్టమి అంటే ఇంక చెప్పేదే ఉందండి, దుర్గాదేవి యొక్క అనమాట. అది 30వ తారీఖు 9/2025 మంగళవారం. అది కూడా మంగళవారం రోజు దుర్గాష్టమి రావటం అనేది కూడా అండి చాలా అంటే చాలా ప్రత్యేకంగా అని కూడా చెప్పుకోవచ్చు, మంగళవారం రోజు కాబట్టి. ఇంకా దుర్గా అష్టమి తర్వాత శ్రీ మహాశాసురి మర్దిని దేవి అలంకరణ, అమ్మవారి యొక్క భద్రకాళి రూపంలో ఉంటుంది కాబట్టి ఆమె యొక్క రూపం అన్నమాట. చాలా అంటే చాలా భయంకరంగా అలా ఉంటుందన్నమాట. రాక్షసుని సంహరించిందనమాట. ఆ రోజున మహాశాసురి మర్దినిగా అవతరిస్తుంది. అమ్మవారు రాక్షసుని సంహరించిన తర్వాత అమ్మవారిని శాంతి రూపంగా దర్శనం ఇవ్వాలి కాబట్టి ఆ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో మన అందరికీ అమ్మవారు శాంతి స్వరూపిణిగా మన అందరికీ రాజరాజేశ్వరి వారి అలంకారంలో మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మన విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారు మనకి ఈ రూపాల్లో మన అమ్మవారు మనకి దర్శనం ఇస్తుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ఇప్పటికి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్.